వస్త్ర రంగంలో చేనేతది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. పలు రకాల డిజైన్స్తో అందరి దృష్టిని ఆకర్షించడంలో ముందుండే చేనేతను ఎందరో ఉపాధి మార్గంగా ఎంచుకొని రాణిస్తున్నారు. చేనేత వస్త్రాలకు ఆధునికత జోడిస్తూ సరికొత్త డిజైన్లను ఆవిష్కరిస్తున్నారు ప్రముఖ చేనేత ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా. తద్వారా సినిమా అవకాశాలే కాదు, పురస్కారాలు సొంతం చేసుకుంటున్నారు. వస్త్ర ప్రపంచంలో ఎంతో డిమాండ్ ఉన్న చేనేత వస్త్రాలను ధరించేందుకు చాలా మంది మక్కువ చూపుతున్నారు. అందులో ఉండే విభిన్న రకాలు మగువల మనసు దోచుకుంటాయి. ఇక్కత్, పోచంపల్లి, కలంకారీ ఇలా ఒకటా రెండా రాష్ట్రానికి ఒక ప్రత్యేకత. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా విభిన్న పద్ధతులు అనుసరిస్తేనే వినియోగదారుల అభిమానం చూరగొంటారు. ఆ విషయాన్ని ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా అనుసరిస్తున్నారు. భిన్న రకాల చీరలపై పలు రకాల కళాకృతులు ప్రింట్ చేస్తూ చేనేతకు మరింత అందాన్ని అద్దుతున్నారు. తండ్రి వస్త్ర వ్యాపారంలో ఉండటంతో ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్న గౌరంగ్ చేనేతకి సరికొత్త హంగులను అద్దుతూ వస్త్ర వ్యాపారంలో రాణిస్తున్నారు. దాదాపు 18 రాష్ట్రాల్లోని 7,000 మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కత్, కలంకారీలను కలిపి ఒక డిజైన్, కలంకారీతో చేరియాల పెయింటింగ్ కలిపి ఇంకో కొత్త డిజైన్, మంగళగిరి, ఉప్పాడ, కంచి, ఖాదీ అన్నింటితోనూ కొత్తవి చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు గౌరంగ్ షా. అలాంటివి చేస్తూనే సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు. మహానటి సినిమాకి కాస్ట్యూమ్స్ అందించిన ముగ్గురిలో గౌరంగ్ ఒకరు. ఒక్క సినిమాతోనే జాతీయ పురస్కారం అందుకోవడంపై గౌరంగ్ షా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తదనం లేకుంటే వినియోగదారులను మెప్పించడం చాలా కష్టమని చెబుతున్నాడు. మీరు వరల్డ్ ఎక్కడైనా వెళ్తే, ఏదైనా టెక్స్టైల్ మ్యూజియం వెళ్తే అందరు పాత కాలంలో ఏం తయారైంది అది చూపిస్తారు. నా మ్యూజియంలో మీకు ప్రెసెంట్ డేలో ఏం తయారైతుంది అది చూపిస్తున్నాను నేను. అందరు చెప్తారు వీవర్స్ కి పని లేదు, వీవర్స్ వేరే సెక్టర్ లో పని చేస్తున్నారు, ఇప్పుడు వీవింగ్ కి ఎవరు వస్తలే, డిజైన్స్ ఇస్తలే. అసలు అవి అన్ని రాంగ్ నోషన్. మీరు ఈ స్టోర్ కి వచ్చి చూస్తే, నా మ్యూజియం కి వచ్చి చూస్తే, ఐ వర్క్ ఇన్ 18 స్టేట్స్. ఐ వర్క్ విత్ మోర్ దెన్ 7,000 వీవర్స్. మాది రోజు అట్లీస్ట్ 5 to 7 డిజైన్స్ ది టార్గెట్ ఉంటుంది వీవర్స్ కి వెళ్ళాలి. మన ఒట్టి వీవింగ్ కాదు, మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింటింగ్ ఉన్నాయి, బ్లాక్ ప్రింట్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరే సర్ఫేస్ టెక్స్చర్స్ ఉన్నాయి, లైక్ బాందిని, టై అండ్ డై, లెహెరియాస్, దెన్ హ్యాండ్ పెయింట్స్ ఉన్నాయి, మనం కలంకారీ ఉంది, పటచిత్ర ఉంది, చర్యాలు ఉంది. ఫుల్ వరల్డ్ లో మన ఇండియా లాగా ఎక్కడ లేదు. ఇక్కడ ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్ యూ గో యూ విల్ గెట్ టు సీ బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్ట్స్. అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ తోని ఈచ్ రీజన్ హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ ద టెక్నిక్స్. గౌరంగ్ షా చేస్తున్న కృషిపై పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య ఆనందం వ్యక్తం చేశారు. చేనేత రంగం మరుగున పడుతుందనుకుంటున్న తరుణంలో కళాకారులకు ఉపాధి కల్పించేలా గౌరంగ్ చేస్తున్న పనిని కొనియాడారు. ప్రభుత్వం తరఫున చేనేత కార్మికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇలాంటి వారికి చేయూత అందించవచ్చని అంజయ్య అభిప్రాయపడుతున్నారు. మన భారతదేశంలో హ్యాండ్లూమ్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే దీన పరిస్థితుల్లో ఉంది. ఇవన్నీ ఈ కాంపిటీషన్ కు తట్టుకోవడం అనేది అందరితోటి కాదు. ఇది ప్రతి ప్రొడక్షన్ సెంటర్ లో ఒక కార్పొరేషన్ ఆఫీస్ పెట్టి, ఆ కార్పొరేషన్ ఆఫీస్ నుంచే డిస్ట్రిబ్యూట్ ప్రతి ఒక్క డిజైన్, కలరు, కాంబినేషన్లన్నీ ఇచ్చి ఆ విధంగా ప్రొడక్షన్ చేసిన ఆర్డర్లు ఇచ్చిన ప్రొడక్షన్ లో వాళ్ళకి గిట్టుబాటు రేట్లలో వాళ్ళకి ఇచ్చితే వాళ్ళు ప్రొడక్షన్ చేయగలుగుతారు. ఆ ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా కార్పొరేషన్ లో షోరూములు పెట్టి సేల్ చేసినట్టయితేనే ఇది హ్యాండ్లూమ్ నిలవగలుగుతుంది. తాను తయారు చేసే డిజైన్లకి చరిత్ర, ఆధ్యాత్మికతను గౌరంగ్ జోడిస్తున్నారు. 57 ఫీట్ల పొడవైన వస్త్రంపై రామాయణ, మహాభారత ఇతిహాసాలతో పాటు గీతోపదేశాన్ని చిత్రించారు.